అందరూ కూడా చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను. అందరూ కూడా నాతో కలిసి మాటలు చెప్పండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఈ లోయ నీళ్లతో నిండును. మరొకసారి, ఈ లోయ నీళ్లతో నిండును. దేవుడు ఈ లేఖన భాగంలో నుంచి మనందరితో కూడా మాట్లాడి మనలను బలపరుచునుగాక. మనందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, ఆచరించే జీవితాన్ని దయచేయునుగాక. చాలా జాగ్రత్తగా నా మాటలను గమనించండి. చదవబడిన లేఖన భాగం దేవుడు తెలియపరుస్తున్న మాట. చెప్పండి, ఎవరు తెలియపరుస్తున్న మాట? దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ ఇక్కడ ఒక 3 రాజులు ఒక ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఆయన పేరు ఎలీషా. ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, అయ్యా, మాకు, మా మందలకు, మా పశువులకు త్రాగడానికి నీళ్ళేవు, చచ్చిపోయేలాగా ఉన్నాం, మాకు నీళ్లు కావాలయ్యా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఆ ఎలీషా అనే ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ, ఇదిగో వర్షం రాకపోయినా, గాలి వీయకపోయినా, ఖాళీగా ఉన్న లోయలన్నీ కూడా నీళ్లతో నింపబడతాయి అని తెలియపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, దేంతో నింపబడతాయి? నీళ్లతో. ఏమి రాకపోయినా, వర్షం రాకపోయినా, గాలి రాకపోయినా లోయ నీళ్లతో నింపబడుతుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ కాలంలో మనకేమో ఫుల్గా వర్షం వచ్చి, వరదలు వచ్చి, నదులన్నీ పొంగి ఊర్లే మునిగిపోతున్నాయి అంతే. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఆ కాలంలో దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, వర్షం పడదో, గాలి వీయదో, కానీ లోయ నీళ్లతో నింపబడుతుంది. నిజమే. మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు కూడా నిజంగా మనం అనుకున్నట్లుగా జరగవు, మనం ఆలోచించినట్లుగా జరగవు, మనం ఊహించినట్లుగా జరగవు. దేవుడు తన మహదైశ్వర్యంతో, తన చిత్తానుసారంగా, తన శైలిలో ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో అన్నీ కూడా ఆయన ఇష్టానుసారంగా జరిగిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడికే సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం. ప్రభువా, ఇగో ఇలా చేయొచ్చు కదా, ఈ కార్యం ఎలా జరిగించయ్యా, మా పిల్లల జీవితాల్లో ఎలా చేయండి అయ్యా, ఇదిగో పలానా కుటుంబంలో ఎలా జరిగించండి అయ్యా, మా అప్పులు ఎలా తీర్చండి అయ్యా, మా సమస్యలు ఎలా తొలగించండి అయ్యా, మా కుటుంబ వ్యవస్థలో ఈ కార్యం జరిగించయ్యా. మనం దేవునికి సలహాలు ఇస్తూ ఉంటాం, దేవునికి నేర్పించాలనుకుంటాం. ఏమండి, మనం దేవునికి సలహాలు ఇవ్వడానికి ఎంతటి వారమో. హల్లెలూయా. నిజంగా దేవుడు మన కుటుంబ వ్యవస్థలో ఆయన ఏది జరిగించినా, ఏ కార్యం చేసినా ప్రతీది కూడా పర్ఫెక్ట్గానే చేస్తాడు, ప్రతీది కూడా మంచిగానే జరిగిస్తాడు, చక్కగా తన చిత్తానుసారముగానే ఆయన జరిగిస్తాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆయన కార్యాలు మనకి అర్థం కావు. వాక్యం చెప్తా ఉంది కదా, దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరం కానీ అద్భుతమైన కార్యాలను జరిగించే దేవుడు. ఈ సందర్భంలో కూడా దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్న మాట, వర్షం పడదు, గాలి వీయదు, కానీ లోయలు నీళ్లతో నింపబడబోతా ఉన్నాయి. ఈరోజు ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చిన ఆ 3 రాజులు ఎవరో, అసలు వాళ్ళకి దాహం ఎందుకయింది, ఆ లోయల్లో నీళ్ళు వస్తాయని ప్రభు ఎందుకు తెలియపరుస్తూ ఉన్నాడు, అసలు ఇక్కడ జరిగిన విషయం ఏంటో, ఆ చరిత్ర ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న చరిత్ర ఉంది, దాన్ని జ్ఞాపకం చేస్తాను. కొంచెం మనసు పెట్టి చాలా శ్రద్ధగా వినండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో
ఇశ్రాయేలీలు అనబడిన ప్రజలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు అనే బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషే అని ఒక దైవజనుడిని ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల ప్రజలను విడిపించి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నారు. వీళ్ళు కనానుకు వెళ్తూ ఉన్న మార్గ మధ్యలో మోషే గారు చనిపోయాడు. చెప్పండి, ఎవరు చనిపోయారు? మోషే చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు నాయకుడయ్యారు? యెహోషువ గారు నాయకుడయ్యాడు. యెహోషువ నడిపిస్తూ ఉన్నాడు. యెహోషువ నడిపిస్తూ కనాను దేశంలోకి తీసుకొచ్చేసాడు. ఆయన కూడా కొంతకాలం ఉండి ఆయన కూడా చనిపోయాడు. యెహోషువ తర్వాత దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులకు మొత్తం 14 మంది న్యాయాధిపతులు పరిపాలన చేశారు. చెప్పండి, ఎంతమంది? ఈ 14 మందిలో మొట్టమొదటి న్యాయాధిపతి పేరు ఒత్నీయేలు అయితే చివరి న్యాయాధిపతి పేరు సమూయేలు గారు. సమూయేలు న్యాయాధిపతిగా పరిపాలన చేస్తూ ఉన్న దినాల్లో సమూయేలు వంటి ప్రవర్తన సమూయేలు పిల్లలకి లేదు. అందుకని ఆ కాలంలో ఉన్న పెద్దలు, ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజల్లో కొంతమంది ఇప్పుడు సమూయేలు గారి దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా సమూయేలయ్య గారు, నీ వంటి ప్రవర్తన నీ పిల్లల్లో లేదు. మీ భక్తి, మీ ప్రార్థన, మీ పరిశుద్ధత మీ పిల్లలలో కనిపించడం లేదయ్యా. కాబట్టి మాకు సర్వలోక మర్యాద చొప్పున ఒక రాజును మీరు ఏర్పాటు చేయండి అని చెప్పాడు. ఈ మాట అనగానే ఈ సమూయేలు గారు కొంచెం బాధ వచ్చేసింది. ఇక రాత్రికాల సమయంలో దేవుని పాదాలు పట్టుకుని ఏడవడం ప్రారంభించాడు. కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా, ఈ ప్రజలకు న్యాయాధిపతుల పరిపాలన వద్దంటయ్యా, వీళ్ళకి సర్వలోక మర్యాద కావాలంటయ్యా, రాజు కావాలంటయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు సమూయేలు. ఇప్పుడు ఆ రాత్రికాల సమయంలో సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమై సమూయేలును ధైర్యపరుస్తూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాయనా సమూయేలు, ఇశ్రాయేలీల ప్రజలు వాళ్ళు నిన్ను కాదయ్యా వద్దందే, వాళ్ళు నన్నే వద్దన్నారు, నా పరిపాలన వద్దన్నారు. వాళ్ళకంట లోక మర్యాద చొప్పున ఒక రాజు కావాలంట. సరే అడుగుతున్నారు కదా, నేను ఈ దగ్గరికి ఒక యవనస్తుడిని పంపిస్తాను. ఆ యవనస్తుడు చాలా అందం కలిగిన వాడు, మంచి బలవంతుడు, మంచి హైట్ కలిగిన, మంచి పర్సనాలిటీ కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తిని పంపిస్తాను. అతని మీద తైలపు బుడ్డితో అతనిని తైలం పోసి అభిషేకించు అని చెప్పాడు. ఎంతకా యవనస్తుడు ఎవరో కాదు, బెన్యామీను గోత్రానికి చెందిన కీషు అనే ఒక భాగ్యవంతుని కుమారుడైన సౌలు. ఆయనే ఇశ్రాయేలీల దేశానికి మొట్టమొదటి రాజు. చెప్పండి, ఎవరైనా? సౌలు. ఈ సౌలు ఇశ్రాయేలు దేశాన్ని 12 గోత్రాల ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు గారు కూడా 12 గోత్రాల ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలొమోను రాజు అయ్యాడు. ఆయన 40 సంవత్సరాలు ఈ 12 గోత్రాలను పరిపాలన చేశాడు. అయితే సొలొమోను గారి కాలంలో సొలొమోను చేసిన పాపాన్ని బట్టి, సొలొమోనులో ఉన్న అవిధేయతలను బట్టి, సొలొమోను కుమారుడైన రెహబాము రాజు అయిన సమయంలో ఇశ్రాయేలు దేశం 2 భాగాలుగా విభజించబడింది. చెప్పండి, ఎన్ని భాగాలుగా? 10 గోత్రాల ప్రజలందరినీ ఒక భాగం అయిపోయారు, 2 గోత్రాల ప్రజలు ఇంకొక భాగం అయిపోయారు. 10 గోత్రాల ప్రజలనేమో ఇశ్రాయేలీలు లేదా ఇశ్రాయేలు దేశం అని పిలిచారు. ఆ 2 గోత్రాల ప్రజలనేమో యూదా దేశంగా పిలుస్తూ వచ్చారు. అంతేకాదు, ఈ 2 దేశాలను కూడా ఇశ్రాయేలు దేశాన్నేమో ఉత్తర రాజ్యం అని, యూదా దేశాన్నేమో దక్షిణ రాజ్యం అని కూడా పిలుస్తూ వచ్చారు. ఎందుకు ఇలా పిలిచారంటే ఆ ఉన్న దిక్కులు బట్టి ఆ పేర్లనే వచ్చినాయి. ఇప్పుడు గోదావరి నది ఉందండి, జాగ్రత్తగా వినాలి, మీకు అర్థమవడం చెప్తా ఉన్నాను. గోదావరి నదికి తూర్పు వైపున కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అందుకని వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ ప్రాంతాలన్నిటిని కలిపేసి తూర్పు గోదావరి జిల్లా అని అన్నారు. ఇప్పుడు గోదావరి నదికి పశ్చిమాన ఇంకొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతాలన్నిటిని కలిపి పశ్చిమ గోదావరి జిల్లా అని అన్నారు. ఎందుకన్నారు? ఇవి అవి ఉన్న దిక్కులను బట్టి వాటికి ఆ పేర్లు వచ్చింది. సేమ్ అలాగే ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలు దేశాన్ని కూడా, ఇశ్రాయేలు ఉన్న ఆ ప్రాంతం అంతటిని కూడా ఉత్తర రాజ్యం అని, యూదా దేశం అంతటిని కూడా దక్షిణ రాజ్యం అని ఇలా పిలుస్తూ వచ్చారు. అయితే ఈ ఇశ్రాయేలు దేశాన్ని వచ్చేసరికి ఆ గోత్రాల్లో ఉన్న వాళ్ళు మొత్తం 9 కుటుంబాలు వారు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. యూదా దేశాన్ని మాత్రం కేవలం ఒకే ఒక్కరి కుటుంబం, అదే దావీదు గారి కుటుంబం, ఆయన పిల్లల యూదా దేశాన్ని
పరిపాలన చేస్తూ ఉన్నారు. కానీ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? వీళ్ళు మొన్నటిదాకా కలిసి ఉన్నా, మొన్నటిదాకా అన్నదమ్ములుగా ఉన్నా, మొన్నటిదాకా సమాధానంగా ఐక్యతగా ఉన్నా, ఎప్పుడైతే విడిపోయారో విడిపోయిన దగ్గర నుండి ఇక ఆలకి పడేది కాదు. ఆలకి గొడవలు, ఆలకి అసమాధానం, ఎప్పుడు చూసినా యుద్ధాలు చేసుకుందాం, ఇలా గొడవలు ఆడుకుందాం అన్నట్లుగా ఎప్పుడు ఏదో గొడవ, ఏదో ఒక సమస్య ఆ దేశానికి ఈ దేశానికి జరుగుతూ ఉండేది. అసలు ఎందుకు గొడవలు వచ్చాయి, ఎందుకు సమస్యలు వచ్చాయంటే చాలా జాగ్రత్తగా వినాలి, నా వైపు చూస్తూ గమనించండి. ఇశ్రాయేలీలంతా కూడా దేవుణ్ణి స్తుతించాలంటే, వీళ్ళు ప్రార్థన చేయాలంటే, మొక్కుబళ్ళు చెల్లించాలంటే, బలులు అర్పించాలంటే మందిరం దగ్గరికి రావాలి. చెప్పండి, ఎక్కడికి రావాలి? మందిరం దగ్గరికి రావాలి. మరి ఇంతకీ ఈ మందిరం ఎక్కడుందయ్యా అని అడిగితే యోధా దేశంలో ఉంది. దేవుడు కోరుకుని ఏర్పాటు చేసుకుని సొలొమోను ద్వారా కట్టించిన మందిరం యెరూషలేములో అనగా యూదా దేశంలో ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు స్తుతించాలన్నా, ప్రార్థన చేయాలన్నా, బలులు అర్పించాలన్నా ఏ దేశానికి రావాలి? యూదా దేశానికి రావాలి. ఈ విషయం ఆ రాజులకు నచ్చేది కాదు. ఎందుకు నచ్చేది కాదంటే, ఇప్పుడు మాటికి యూదా దేశంలోకి వెళ్తా ఉన్నారనుకోండి, యూదా దేశంలోకి వెళ్ళి వాళ్ళు వీళ్ళు మాట్లాడేసుకుని వాళ్ళకి వీళ్ళకి సహవాసం ఏర్పడి రేపన్న రోజున నువ్వు మాకొద్దబ్బాయి, మేము కూడా ఆ దేశంలో కలిసిపోతామని ఎక్కడంటారో, రాజ్యం మా చేతిలో నుండి దావీదు గారి సంతానపు వారి చేతిలోకి రాజ్యం ఎక్కడ వెళ్ళిపోయిద్దని భయపడిపోయి ఇశ్రాయేలు రాజులు ఇశ్రాయేలీల ప్రజలను యోధా దేశంలోకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, వీళ్ళను ఆటంకపరుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ప్రముఖుడు మొదటివాడు యెరోబాము. చెప్పండి, ఏ బాము? యెరోబాము గారు ఆటంకపరిచాడు. ఇక ఆయన తర్వాత వచ్చిన రాజులందరూ కూడా అదే ఫార్ములా ఫాలో అయిపోతూ ఇక అందరూ కూడా పొరపాటును కూడా ఇశ్రాయేలు ప్రజలు యోధా దేశంలోకి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్లుగా ఆపుతూ వచ్చారు. ఆ లైన్లో వచ్చిన ఆయనే ఒక ఆయన ఆహాబు. చెప్పండి, ఎవరు? ఆహాబు ఇశ్రాయేలు దేశానికి రాజు. మరి ఎదుటిగా ఇంకో దేశం ఉంది కదా, ఏ దేశం? యోధా దేశం. మరి యోధా దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే ఆ రోజుల్లో యెహోషువపాతు పరిపాలన చేస్తున్నాడు. చెప్పండి, ఎవరో? ఇశ్రాయేలు దేశాన్ని ఏమో ఆహాబు పరిపాలన చేస్తున్నాడు, యోధా దేశాన్ని ఏమో యెహోషువపాతు పరిపాలన చేస్తున్నాడు. బాగా వినండి, ఆహాబు చరిత్ర మనకు అందరికీ తెలిసిందే కదా. ఆహాబు గారు ఎవరిని వివాహం చేసుకున్నాడు? సిదోనీరాలైన యెజబెల్ వివాహం చేసుకున్నాడు. మా యెజబెలమ్మ గారు వత్త కట్నం కానుకల కింద ఏ పొలమో ఏ స్థలాలో బంగారం డబ్బులు తెస్తే బాగుండేది, వత్త 2 బొమ్మలు తీసుకొచ్చిందండి. స్తోత్రం హల్లెలూయా కదా. 2 బొమ్మలు, బయలు బొమ్మ ఒకటే, అషేరాదేవి బొమ్మ, ఈ 2 బొమ్మలు తీసుకొచ్చి ఇప్పుడు అసలు ఏమంట ఇశ్రాయేలు దేశంలో అడుగు పెట్టిందో ప్రజలందరూ కూడా ఇప్పుడు బొమ్మల వైపు తిరిగి విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. దేవునికి అసహ్యమైన, దేవునికి హేయమైన, దేవునికి నచ్చని పనులు చేస్తూ ఉన్నారు. ఆహాబు రాజు, యెజబెల్ రాణి, వీళ్ళిద్దరూ కూడా ప్రజలు ఆ బొమ్మల వైపు తిరగడానికి, విగ్రహారాధన చేయడానికి వీళ్ళే కారకులుగా నిలబడ్డారు. అయితే విచిత్రమైన విషయం, అదే సమయంలో దేవుడు ఒక ప్రవక్తను లేపాడు. ఆయన పేరే ఏలియా. చెప్పండి, ఎవరు? ఏలియా ప్రవక్తగా ఉన్నప్పుడు ఇక అందరి ముందు ఇలా నిలబడి మాట్లాడుతున్నారు. అబ్బాయి, ఎంతకాలం డ్రామాలు వేస్తారో, ఆ దేవుడా ఈ దేవుడు, ఈ దేవుడు ఆ దేవుడని ఎంతకాలం ఈ నాటకాలన్నీ, ఇదిగో మీ దేవుడో మా దేవుడో తేల్చేసుకున్నాం రండి అని చెప్పేసి కర్మేల్ అనే పర్వతం దగ్గర తీసుకొచ్చాడు. ప్రార్థన చేశాడు, అగ్ని ఆకాశం నుండి దిగింది. ఒకే రోజున అషేరాదేవి ప్రవక్తలను, బయలు ప్రవక్తలను అందరినీ కూడా వధించేశాడు, అందరిని చంపేశాడు. ఇప్పుడు ప్రజలందరూ కేకలేస్తూ ఉన్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని అందరు కేకలేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ ప్రజలంతా కూడా ఈ కార్యం జరగకముందు ఏ వైపు ఉన్నారు? విగ్రహారాధన వైపు ఉన్నారు కదా, బొమ్మల వైపు ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యం ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు ప్రజలంతా కూడా దేవుని వైపు తిప్పబడ్డారు. అర్థమవుతుందా? కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. ఈ కార్యం జరగకముందు విగ్రహారాధన చేశారు, ఈ కార్యం జరిగిన తర్వాత ఇప్పుడు దేవుని వైపు మళ్ళించబడ్డారు, దేవుని వైపు తిరిగారు. ఇప్పుడు దేవుని వైపు తిరిగిన ఈ ప్రజలు మరలా స్తుతించాలంటే, మరలా ప్రార్థన చేయాలంటే, మరలా మొక్కుబళ్ళు అర్పించాలంటే, బలులు అర్పించాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలి? అయ్యయ్యో మాట్లాడతలేదు. ఎక్కడికి రావాలి? యోధా దేశానికి. కొంచెం పెద్దగా చెప్పొచ్చు కదమ్మా, ఏమన్నా పెద్దగా చెప్తే ఏమన్నా ఎవరన్నా కొడతానన్నారా? స్తోత్రం చెప్తాం గట్టిగా.
హల్లెలూయా. అంటే కథ ఏమైందంటే మరలా మొదలుకు వచ్చేసింది. ఇప్పుడు ప్రజలంతా మళ్ళీ అక్కడికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఆహాబు గారు అదే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రజలంతా మరలా యోధా దేశంకి వెళ్ళారంటే, వీళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారంటే మరలా వీళ్ళు ఏమైపోతారో కలిసిపోతారో. ఇక నా రాజ్యం నా చేతిలో నుండి ఆ పక్కన ఉన్న యెహోషాపాతు చేతిలోకి వెళ్ళిపోద్ది. ఇలా జరగడానికి వీల్లేదో. కాబట్టి ఏదో ఒక పని చేయాలనే ఇప్పుడు ఆలోచన చేయడం ప్రారంభించాడు. అలా ఆలోచన చేసి ఈయన కుమారుడు ఉన్నాడు, ఆహాబు గారికి ఒక కుమారుడు. ఆ కుమారుడిని తీసుకెళ్ళి ఆ యెహోషాపాతుకు కుమార్తె ఉంది, వీళ్ళిద్దరికి వివాహం చేసి పడేసాడు అంతే. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత, వివాహం జరిగిన తర్వాత, ఇప్పుడు ఆ పక్కన ఉన్న రాజు ఈ రాజు ఏమవుతారో ఈ అంకుళ్ళు అవుతారు, అంతే కదండి. ఇప్పుడు ఆ పక్కనున్న ఈ పక్కనున్న వాళ్ళిద్దరు కుమారుడిని చక్కగా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా ఈ అంకుళ్ళు అయిపోయారు. ఇక ఈ అంకుళ్ళు అయిన తర్వాత ఎవడన్నా కొట్టుకుంటాడా? ఏమన్నా సమస్యలు వస్తాయా? ఇక ఏ గొడవ లేదు, ఏ సమస్య లేదు. ఇక ప్రశాంతంగా ఉన్నారు, చక్కగా జరుగుతూ ఉంది. రోజులు అలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా ఒక దేశానికి ఆహాబు గారు యుద్ధానికి వెళ్ళాలంటే ఈ అంకుడి గారు పిలుస్తున్నాడు. ఇక యెహోషాపాతు రాజా దా యుద్ధానికి వెళ్దాం అంటున్నాడు. ఇక ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. లేదంటే యెహోషాపాతు ఎక్కడన్నా యుద్ధానికి వెళ్తుంటే ఈ అంకుడి గారు పిలుస్తున్నాడు, ఆహాబు రాజా రా యుద్ధానికి వెళ్దాం అంటున్నారు. ఇక ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తా ఒకరోజు మోయాబు అనే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. చెప్పండి, ఏ దేశం మీదకి? మనం చదువుకున్న పాఠం దగ్గరికి వచ్చేస్తున్నాం, కొంచెం జాగ్రత్తగా వినాలి. మీరు తలకాయలు దించేస్తూ ఉంటే, మీరు అటు ఇటు తిరుగుతా అటు ఇటు చూస్తూ ఉంటే మీకు కొంచెం కూడా అర్థం కాదు. నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వీళ్ళు మోయాబు అనే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళడం జరిగింది. అద్భుతమైన రీతిలో యుద్ధంలో గెలిచారు, గొప్ప విజయాన్ని సంపాదించారు. అయితే విజయాన్ని సంపాదించిన తర్వాత ఇశ్రాయేల్ దేశానికి చెందిన ఆహాబు రాజు ఉన్నాడు చూసారా, ఈ మోయాబు దేశస్తుల్ని ఒక డిమాండ్ చేశాడంట. ఏం చేశాడంటే, అబ్బాయి మీ దేశాన్ని మీరే పరిపాలన చేసుకోవచ్చు, మీ దేశానికి మీరే నాయకులుగా ఉండొచ్చు, కానీ ప్రతి సంవత్సరం నాకు మీరు పన్ను కట్టాలి. చెప్పండి, ఏం కట్టాలి? పన్ను కట్టాలి. ఎంత పన్ను తెలుసా? సంవత్సరానికి 1,00,000 గొర్రె పిల్లలు, 1,00,000 పొట్టేళ్ళు. చెప్పండి, 1,00,000 గొర్రె పిల్లలు, 1,00,000 పొట్టేళ్ళు, మొత్తం 2,00,000 జీవులు సంవత్సరానికి నాకు పన్ను కట్టాలి అని ఒక డిమాండ్ చేశాడు. సరే అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు గెలిచారు కదా, ఇక వాళ్ళు ఏది చేయమంటే అది చేయాలి, తప్పదో. సరేనయ్యా ఇస్తాం అని అన్నారు. ఇక సంవత్సరానికి ఈ విధంగా వాళ్ళు కోరినట్టుగా చక్కగా ఇస్తూ ఉన్నారు. రోజులు అలా జరుగుతూ ఉన్నాయి. మరి మన ఆహాబు గారు పెద్ద మంచోడేం కాదు కదా, ఈయన చేసిన పనికిమాలిన పనులు బట్టి ఒకానొక రోజు నేను దుర్మరణం, అతి దారుణమైన మరణాన్ని పొందాడు. ఆహాబు గారు చచ్చిపోయాడు. ఆహాబు రాజు ఎప్పుడైతే చచ్చిపోయాడో, ఇప్పుడు ఆ మోయాబు దేశం నుండి పన్ను కట్టించుకుంటున్నాడు చూసారా, ఆ రాజు పేరు మేషా. ఈ రాజు అంటున్నాడు, ఇదిగో ఆహాబు గారు కుమారుడు నెక్స్ట్ రాజు అవుతాడు. ఆ రాజుతో మాట్లాడుతూ, మీ నాన్నగారు మా మీదకు యుద్ధానికి వచ్చి మా మీద గెలిచి సంవత్సరం మా దగ్గర పన్ను కట్టించుకున్నాడు. ఇదిగో ఇక నుంచి నేను నీకు పన్ను కట్టను, ఏం చేసుకుంటావు చేసుకో, ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకో, నేను మాత్రం నీకు పన్ను ఏమని అన్నాడు. వీడికి వెంటనే కోపం వచ్చేసింది. ఎందుకు ఈ మాటలు మాట్లాడాడంటే, మోయాబు రాజు ఆ ఆహాబు గారి కుమారుడైన యెహోరాము రాజు అయినప్పుడు ఆయన పెద్ద మంచి అనుభవం ఉన్నవాడేం కాదు, కుర్రోడు యవనస్తుడు, ఆ యవన కాలంలో ఉన్నాడులే, ఆడు మనల్ని ఏం చేస్తాడు అన్నది ఒక ధీమా. ఇదే ఆలోచనతో తిరుగుబాటు చేశాడు. ఇక వెంటనే ఈ మాటలతో చెప్తే వినేటట్లేడు, యుద్ధానికి వెళ్ళిపోదామని చెప్పేసి ఆహాబు గారి కుమారుడైన యెహోరాము ఇక యుద్ధం చేద్దామని చెప్పేసి బయలుదేరబోతా ఉన్నాడు. అయితే యుద్ధానికి వెళ్ళేవాడు ఒంటరిగా వెళ్తే జయం పొందుకుంటాడా? పొందుకోడు. ఎవరో ఒకరు సహాయం కావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడుగా మనకు సహాయానికి, ఎవరో మాంగారు యెహోషాపాతు గారు ఉన్నాడు. ఇప్పుడు కబురు పెట్టాడు, ఇదిగో యెహోషాపాతు రాజా, మోయాబు దేశం మీదకి నేను యుద్ధానికి వెళ్ళబోతా ఉన్నాను. వాళ్ళు మా తండ్రి బ్రతుకున్నప్పుడు నాకు ప్రతి సంవత్సరం పన్ను కట్టారు, ఇక నుంచి నాకు పన్ను కట్టనంటున్నారు. నాకు వచ్చే ఆదాయం ఆగిపోతుంది, నాకు వచ్చే లాభం ఆగిపోతా ఉంది. ఇదిగో నేను యుద్ధానికి వెళ్ళాలి, నీవు నాకు సహాయానికి వస్తావా అని అడిగాడు. వెంటనే యెహోషాపాతు గారు అన్నాడు కదా, నాయనా రాజా, ఇదిగో నా గుర్రాలు నీయే, నా రథం నీదే, నా సైనికులు నీవారు, యెహోషాపాతు నీవాడు, పద యుద్ధానికి వెళ్ళిపోదాం, యుద్ధం చేసేద్దాం అని అన్నాడు. మరలా ఇంకొక ప్రశ్న, అయ్యా
యుద్ధానికి వెళ్దాం, యుద్ధం చేద్దాం, బాగానే ఉంది, కానీ ఏ మార్గం గుండా వెళ్దాం, ఎలా వెళ్తే యుద్ధం త్వరగా పూర్తయిపోద్ది, ఏం చేద్దాం అని అడిగాడు యెహోషువపాతు. ఇప్పుడు యెహోరా అని చెప్తా ఉన్నాడు, అయ్యా ఏమి లేదు, ఎదోము అనే ఒక అరణ్యం ఉంది. చెప్పండి, ఏ అరణ్యం? ఏదోమో. ఈ అరణ్య మార్గం గుండా గనక మనం వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఈ అరణ్యంలో మనం వాళ్ళని కొట్టాలన్నా, మనల్ని దాక్కోవాలన్నా ఇది మనకు చాలా అనుకువగా ఉంటుంది. కాబట్టి ఈ ఏదోము అరణ్యం గుండా వెళ్దాం. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఏదోము అరణ్యం గుండా వెళ్ళాలంటే మరి ఏదోము అనే దేశానికి కూడా ఒక రాజు ఉంటాడు కదా. వెంటనే వాడికి కబురు పెడదామని చెప్పేసి ఇప్పుడు ఇద్దరు కలిసి ఏదోము రాజుకు ఒక కబురు పంపించారు. మేము పలానా దేశం మీదకి, అనగా మోయాబు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళబోతా ఉన్నాం, ఇదిగో నీవు మాకు సహకరించాలి అని చెప్పేసి ఒక లెటర్ రాసి పంపించారు. ఇప్పుడు ఆయన కూడా చూసుకున్నాడు. ఆయన చూసుకుని ఈ ఏదోము రాజు కాస్త, ఒకవేళ నేను కనుక ఇప్పుడు వీళ్ళిద్దరికి సపోర్ట్ చేయకపోతే ముందు ఆడెవడో సంగతి, తర్వాత ముందు నన్ను లేపేస్తారు, నా మీదకి యుద్ధం చేసేస్తారు, నాకు గొడవలు అయిపోతాయి, ఎందుకు వచ్చిన గొడవ, మనం కూడా కలిసిపోదామని చెప్పేసి ఇప్పుడు వీళ్ళిద్దరితో కలిసి ఏదోము రాజు కూడా కలిసిపోయాడు. ఇప్పుడు మొత్తం ముగ్గురు ఏకమైపోయారు. చెప్పండి ఎంతమంది? ముగ్గురు. ఒకళ్ళు ఇశ్రాయేల్ దేశపు రాజు, 2 యోధా దేశపు రాజు, 3 ఏదోము రాజు. మొత్తం ఇప్పుడు ముగ్గురు రాజులు కలిసిపోయారు. వీళ్ళు సైనికులను తీసుకుని, రథాలను తీసుకుని, గుర్రాలను తీసుకుని, పశువులను తీసుకుని, ఒంటెలను తీసుకుని, గాడిదలు తీసుకుని, ఎద్దులు తీసుకుని, యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు తీసుకుని, ఇవన్నీ వేసుకుని ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారు. 1 2 3 4 5 6 7 రోజుల పాటు ప్రయాణం చేసి వీళ్ళు ఎక్కడైతే యుద్ధం చేయాలో ఆ యుద్ధం చేసే స్థలానికి వెళ్ళిపోయారంట. చాలా జాగ్రత్తగా వినండి. మొత్తానికి మనోళ్ళు 7 రోజులు ప్రయాణం చేశారేమో, తాగుదాం అని చూసేసరికి నీళ్లు మాత్రం ఏమీ కనపడట్లా. ఏదోము అరణ్యంలో ఉండడానికి చాలా లోయలైతే ఉన్నాయంట. ఆ లోయల్లో ఎక్కడన్నా నీళ్లు ఉన్నాయేమోనని చూద్దామంటే లోయలో కొంచెం నీళ్లు కూడా లేవు, తాగడానికి నీళ్ళు అవుతా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చిందేమన్నా ఒకళ్ళ ఇద్దరా, వీళ్ళకి ఏమన్నా 1 గ్లాసు 2 గ్లాసులు సరిపోతాయా? ఎంతమంది ఉన్నారు? 3 దేశాల సైనికులు ఉన్నారు. మళ్ళీ వస్తా పశువులు వేసుకొచ్చారు, వస్తా గాడిదలు తీసుకొచ్చారు, ఎద్దులు తీసుకొచ్చారు, ఒంటెలు తీసుకొచ్చారు, రథాలను, గుర్రాలను చాలా తీసుకొచ్చారు. ఎంతమందికి నీళ్లు కావాలంటే చాలా నీళ్ళు కావాలి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావాలి. ఎవరికైనా వచ్చిందా? ఏమంటే ఎవడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు పశువుల్ని, గాడిదల్ని, ఎద్దుల్ని, ఒంటిల్ని ఎవడైనా యుద్ధానికి తీసుకెళ్తాడా? వాస్తవానికి తీసుకెళ్ళరని మనం కూడా అనుకుంటాం. కానీ ఇక్కడ వాళ్ళు యుద్ధానికి ఇవన్నీ తీసుకెళ్లడంలో కూడా ఒక ఆలోచన ఉంది. ఎందుకు తీసుకెళ్లారంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళిన తర్వాత వాడి మీద పోట్లాడతారు, వాడి మీద జయాన్ని పొందుకుంటారు. ఓడిపోయిన దేశంలో ఉన్న మంచివన్నీ కూడా వీళ్ళు తెచ్చేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తెచ్చుకోవాలంటే మరి అవన్నీ మోసుకురావాలంటే జంతువులు కావాలి. అందుకే తీసుకెళ్ళారు. స్తోత్రం చేద్దాం గడిగా. ప్రతి రాజు యొక్క ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళే ప్రతి రాజు ఆలోచన ఏంటంటే, నేను వెళ్తున్నాను, ఆ దేశం మీద గెలిచిన తర్వాత ఆ దేశంలో నుండి సమృద్ధిగా శ్రేష్టమైనది వాళ్ళకి ఏది పండిద్దో దాన్ని నేను తెచ్చేసుకోవాలి. ఇదే కాన్సెప్ట్తో ప్రతి రాజు కూడా యుద్ధానికి వెళ్తాడు. వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్తో యుద్ధానికి వచ్చారు. అంతేకాదు ఈ యుద్ధంకి వెళ్ళిన వీళ్ళంతా కూడా మంచి కాన్ఫిడెన్స్తో కూడా ఉన్నారు. ఈ యుద్ధంలో గెలిచేది మేమే. ఎందుకు? మేము ఎంతమంది ఉన్నాం? 3 ఉన్నాం. అవతలోడు ఒకడే ఉన్నాడు. ఏమన్నా ముగ్గురు ఒకరిని ఓడించడం పెద్ద కష్టమా? పెద్ద కష్టమేం కాదు. ఊరనే ఓడించేస్తాం, ఊరనే విజయం వచ్చేస్తుంది, ఖచ్చితంగా గెలుస్తామనే ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అయితే విచిత్రం, 7 రోజులు ప్రయాణం చేసేసరికి ఇప్పుడు ప్రయాణం చేసి ఇప్పుడు నీళ్ళ లెవెల్కి దాహం అవుతా ఉంది. తాగుదామంటే నీళ్లు కనిపించడం లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఇక వీళ్ళ పని ఎలా ఉందంటే, మనం ఎవరినో చంపడానికి వచ్చాం కానీ ముందు మనం చచ్చిపోయేలాగా ఉన్నాం, ముందు మన పని అయిపోయేలాగా ఉంది, ముందు మన పరిస్థితి అయిపోయేలాగా ఉంది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి, ఎటు వెళ్ళాలో తెలియదు. ఎంతమందికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి క్లిష్టమైన సమయంలో, ఇలాంటి బహు కఠినమైన పరిస్థితిలో ఇప్పుడు దేవుడు మాట్లాడతాం ప్రారంభించాడు. ఇదిగో మీకు కావాల్సిన నీళ్లు నేను ఇస్తాను. దేవుడు వాగ్దానం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో వర్షం పడకపోయినా, గాలి వీయకపోయినా సమృద్ధి అయిన నీళ్లు ఆ లోయలలో
నింపబడతాయి. దేవుడు ఇక్కడ ఒక వాగ్దాన పూర్వకంగా ఈ మాట తెలియపరుస్తా ఉన్నాడు. నేను మీకు నీళ్ళు ఇస్తాను, నేను మీ దాహాన్ని తీరుస్తాను, అంతేకాదు మీరు వచ్చిన ఆ యుద్ధంలో విజయాన్ని కూడా నేనే అనుగ్రహిస్తాను. నిజంగా దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనం ఊహించిన దానికంటే, అసలు మనం ఆశించిన దానికంటే అత్యధికమైన కార్యాలు ఆయన జరిగించే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన దేవుణ్ణి మనం కొలవడానికి ఎప్పుడు ట్రై చేయకూడదు, ఎందుకంటే కొలవలేం కూడా. ఎందుకంటే ఆయన రేంజ్ కానీ ఆయన చేసే కార్యాలు కానీ మనం ఊహించలేనివి, మనం ఆలోచించలేనివి, అవి మనకు అర్థం కానివి. వాళ్ళ జీవితాల్లో కూడా ఆ సమయంలో చాలా అద్భుతమైన కార్యం జరిగింది. నేను అంటాను, ఆ కాలంలో లోయలు ఎండిపోయినాయి, ఈ కాలంలో మన కుటుంబాలు ఎండిపోతున్నాయి, మన ఆత్మీయ జీవితాలు ఎండిపోతూ ఉన్నాయి. కొంతమంది కుటుంబ వ్యవస్థలు చూస్తే ఎప్పుడు చూసినా ఆర్థిక ఇబ్బందులే, ఎప్పుడు చూసినా బలహీనతలే, ఎప్పుడు చూసినా అనేక రకాలైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన బలహీనతలతో ఎంతగానో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఆత్మీయ జీవితంలో బలహీనతలు, కొంతమంది సరిగ్గా ప్రార్థన చేయలేని, భక్తి చేయలేని, పరిశుద్ధతలో నిలబడలేని ఎన్నో సమస్యలు, అటు శారీరకంగా ఇటు ఆధ్యాత్మికంగా ఎన్నో సమస్యలతో, ఎన్నో బలహీనతలతో, ఎన్నో క్లిష్టమైన పరిస్థితులతో ఎండిపోయిన జీవితంతో ఒకవేళ ఈ వాక్యాన్ని వింటా ఉంటే మీకు ఒక శుభవార్త దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటి తెలుసా? ఎండిపోయిన మీ కుటుంబ వ్యవస్థనైనా, మీ ఆత్మీయ జీవితాలనైనా చిగురింప చేయగలిగిన, ఫలింప చేయగలిగిన దేవుడు నేను మాత్రమే. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ దేవుడే, ఆ కృప కలిగిన దేవుడే మనందరి కుటుంబాల్లో ఎండిపోయిన మన కుటుంబ వ్యవస్థలను, ఆత్మీయ జీవితాలను ఆయనే చిగురింప చేయునుగాక, ఆయనే ఫలింప చేయునుగాక, ఆయనే అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎండిపోయిన లోయ నీళ్లతో నింపబడింది. నిజంగా అద్భుతమైన కార్యం ఆ స్థలంలో జరిగింది. వాళ్ళ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన, ఒక ఘనమైన కార్యం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇక్కడ ఎండిపోయిన లోయలో నీళ్లు నింపబట్టంగానే దేవుడు ఈ స్థలంలో అబ్బాయి వర్షం పడకపోయినా, గాలి వీకపోయినా లోయ నీళ్లతో నింపబడిద్ది అని దేవుడు చెప్పడంగానే ఊరకనే జరిగిపోలే. నేనేదో జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను కానీ ఇలా చెప్పుకుండా వెళ్ళినట్టుగా జరిగిపోలే అక్కడ కార్యం. ఇక్కడ కొన్ని పనులు ఆ ముగ్గురు రాజులు చేశారు. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, ఎండిపోయిన ఆ లోయ నీళ్లతో నింపబట్టడానికి ఆ ముగ్గురు రాజులు ఏం చేశారో, ఈరోజు ఎండిపోతా ఉన్న మన కుటుంబ వ్యవస్థలో, మన ఆధ్యాత్మిక జీవితాలు చిగురించాలంటే, ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఏం చేశారో, మనం ఏం చేయాలో కొన్ని పాఠాలు నేర్చుకుందాం. దేవుడే మనతో మాట్లాడునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎండిపోయిన వారి జీవితాలు, వారి కుటుంబాలు, మన జీవితాలు, మన కుటుంబాలు అన్నిటినీ చిగురింప చేయగలిగిన వాడు, ఫలింప చేయగలిగినాడు. అందుకని భక్తులు పాడారు కదా, మోడు బారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు, మోడు బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవితం ధన్యతై ఉన్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతై. మరొకసారి పాడదామా? జీవిత ధన్యతై ఉన్నది, మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ, మోడు బారిన జీవితాలను చిగురింపచేయ
మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే ఎండిపోయిన ఆ లోయ నీళ్లతో నింపబడటానికి గల కారణాలేంటి. మన జీవితంలో కూడా, మన కుటుంబ వ్యవస్థలో కావచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, మనం కూడా ఆ సమృద్ధి అయిన నీళ్ళు ఎలా అయితే అక్కడ నింపబడినాయో మన కుటుంబంలో కూడా ప్రతి దాంట్లో కూడా మనం సమృద్ధిని చూడాలంటే మనం ఏం చేయాలో కొన్ని విషయాలు అదే అధ్యాయంలో నుండి ధ్యానం చేద్దాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహోషువపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చడలేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఎక్కడ ఉన్నాడని చెప్పాను. చాలండి, హల్లెలూయా. ఇక్కడ మొత్తం 3 రాజులు ఉన్నారని చెప్పాను. చెప్పండి ఎంతమంది? 3 రాజులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏమి లేవు? అయ్యో, ఇప్పుడేగా చెప్పాను, ఏమి లేవు వీళ్ళకి? నీళ్లు లేవు. నీళ్లు లేని ఈ సమయంలో వీళ్ళు బ్రతకాలంటే, వీళ్ళతో పాటున్న సైన్యం బ్రతకాలంటే, వీళ్ళతో పాటున్న పశువులన్నీ బ్రతకాలంటే వీళ్ళకి ఏం కావాలి? నీళ్లు కావాలి. అయితే యెహోషువపాతుకి ఈ సమయంలో ఒక విషయం అర్థమైంది. ఇలాంటి నీళ్లు లేని ఈ సమయంలో దేవుడు మాత్రమే మాకు సహాయం చేయగలడు. మా కొరతను, మా కొదువును, మా జీవితంలో ఉన్న లేమిని, మా కొరతను, మాకున్న ఆ కరువును తీర్చగలిగిన వాడు ఆయన మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళే మేము విచారం చేయాలి. అలా మేము వెళ్ళి విచారం చేయడానికి ఎవరైనా ఈ ప్రాంతంలో ప్రవక్త ఉన్నాడా అని అడుగుతూ ఉంటే ఇశ్రాయేలు రాజుల సైన్యంలో ఒకడు వచ్చయ్యా, షాపాతు కుమారుడైన ఎలీషా ఎక్కడా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మొట్టమొదటిగా వాళ్ళు చేయడానికి ఇష్టపడిన మొట్టమొదటి పని ఏంటంటే విచారణ చేయడానికి ఇష్టపడ్డారు. అంటే ఒక కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, చిగురించాలంటే, ఫలించాలంటే, సమృద్ధితో నింపబడాలి అంటే వాళ్ళు చేయవలసిన మొట్టమొదటి పని విచారణ చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? విచారణ అంటే ప్రార్థన లేదా అడగడం అని అర్థం. ఇప్పుడు వాక్యంలో దేవుడే తెలియపరిచాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. అంటే దేవుని దగ్గర అడగడం మనము నేర్చుకోవాలి. కానీ ఈ కాలంలో ఉన్న విశ్వాసులకి దేవుణ్ణి అడగడం చేత కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన చేయడం రాదో, దేవుని సన్నిధిలో దేవునికి మొర్ర పెట్టడం రాదో, విజ్ఞాపన చేయడం రాదో. ప్రార్థన చేయకే ఇంకా చాలా కుటుంబాల్లో ఎన్నో కార్యాలు జరగట్లేదు. అవునా కాదా? చెప్పాలి, ఒప్పుకోవాలి. అవునా కాదా? ఖచ్చితంగా మనకి ఇంకా సరిగ్గా ప్రార్థన చేయడం రాదు. చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, నేను కాదనలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసులే, నేను కాదనడం లేదు. అయినా సరే ఇంకా సరి అయిన ప్రార్థనా జీవితం లేనివారు చాలామంది ఉన్నారు. సరిగ్గా మొరపెట్టలేని వారు, సరిగ్గా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయలేని వారు చాలామంది ఉన్నారు.
ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవాలంటే, ప్రతి ఇబ్బంది తొలగిపోవాలంటే, నీకున్న బలహీనతలు కావచ్చు, నీకున్న అప్పులు కావచ్చు, నీకున్న సమస్యలు కావచ్చు, అటు శారీరక సంబంధించినవే కాదు, ఇటు ఆధ్యాత్మిక కూడా, భక్తి జీవితంలో ఎదగాలన్నా, ప్రార్థనా జీవితంలో ఎదగాలన్నా, పరిశుద్ధతలు ఎదగాలన్నా, ఆత్మచేత నింపబడాలన్నా, అటు శారీరకంగా ఇటు ఆధ్యాత్మికంగా నీ జీవితంలో ఏది జరగాలన్నా ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. దేవుడు చేయాలంటే ముందు దేవుని దగ్గరకు వచ్చి ముందు మనము అడగాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొర పెడితే, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే, దేవుని దగ్గర విచారణ చేస్తే మనకున్న ప్రతి సమస్య నుండి విడిపించి సమృద్ధిలోనికి ఆయనే నడిపించునుగాక. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో మొర్రపెట్టి అనుభవాల్లోకి నడిపించబడాలి. కీర్తనలో మనకందరికీ బాగా పరిచయమైన మాట, ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు. ఇందా అమ్మ కూడా అదే జ్ఞాపకం చేశారు కదా, మీరు చదివిన కీర్తనలో కూడా ప్రాముఖ్యమైనది ఏంటిది? ప్రార్థన అని ఇందాక దాకా మనం వింటా వచ్చాం. అంటే క్రైస్తవుని జీవితంలో ఇంపార్టెంట్ అయిన విషయం ఏదైనా ఉందంటే అది ప్రార్థనే. ఆ సంగతి ఈ ముగ్గురు రాజులు కూడా అర్థమైంది. ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి సమయంలో దేవుడు మాత్రమే మాకు సహాయం చేయగలడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం, అక్కడే ప్రార్థన చేద్దాం, అక్కడే విచారణ చేద్దాం, అక్కడే మొరపెడదామని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్గా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈరోజు మన జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో, ఎవరి జీవితంలో అయినా సరే ఒక కార్యం జరగాలంటే, ఒక కుటుంబం ఒక మేలు పొందుకోవాలి అంటే ఆ కుటుంబం, ఆ వ్యక్తి ప్రార్థన చేసేవారై ఉండాలి. చెప్పండి, ఏం చేసేవారై ఉండాలి? ప్రార్థన చేసేవారై ఉండాలి, విజ్ఞాపన చేసేవారై ఉండాలి. ఏ కుటుంబంలో, ఏ సంఘంలో ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఉంటారో ఆ కుటుంబంలో, ఆ సంఘంలో ఘనమైన అద్భుతమైన కార్యాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ప్రతి క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో కూడా భక్తులు అనబడిన వారంతా కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఈ సమస్య ఉంది అని చెప్పడానికి ఇంకేమీ లేకుండా ప్రతి సమస్య నుండి కూడా దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో పేతురు గారు ఉన్నాడు. పేతురు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడని, వాక్యం చెప్తా ఉన్నాడని ఒకరోజు పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు, జైల్లో వేశారు. అప్పుడు సంఘం అంతా ఏం చేశారు? మార్కు అను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో చేరి అందరూ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏ ప్రార్థన తెలుసు? అది మామూలు ప్రార్థన కూడా కాదు, అత్యాశక్తితో కూడిన ప్రార్థన. చెప్పాలి, ఏ ప్రార్థన? కొంచెం మాట్లాడినమ్మా. ఏ ప్రార్థన? మనకు ప్రార్థన అనగానే నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన అనగానే ఏ సెల్ ఫోనో, ఏ టీవీయో, ఏదో ఒకటి గుర్తొస్తా ఉంటుంది అంతే. హల్లెలూయా. కానీ ఆ కాలంలో ఉన్న ఆ ఆదిమ కాల సంఘ విశ్వాసులకు సేవకుడు శ్రమలో ఉన్నాడని, సేవకుడు ఇబ్బందులో ఉన్నాడని, సేవకుడు కష్టకాలంలో ఉన్నాడని, అయ్యో ఒకవేళ ఈరోజు సేవకుడికి సమస్య వచ్చింది, అదే సమస్య మాకు వచ్చిద్దేమోనని విశ్వాసులు పారిపోలా. విశ్వాసులు చేసిన పని ఏంటో తెలుసా? అందరూ కలిశారు, ఐక్యత కలిగి అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు చేసిన ఆ ప్రార్థన బట్టి దేవుడు అద్భుతమైన రీతిలో పేతురయ్య గారిని బయటికి తీసుకొచ్చాడు. చప్పడగొట్లు గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బహుశా నేను అనుకుంటాను, వాక్యంలో లేదు కానీ ఆ ఆదిమకాల సంఘ విశ్వాసులంతా కూడా ఆ రాత్రికాలం సమయంలో ఇలా ప్రార్థన చేసి ఉంటారు. ప్రభువా, మా పేతురయ్య గారిని కాపాడయ్యా, ప్రభువా రాజుగారితో మాట్లాడయ్యా, సైన్యాధిపతితో మాట్లాడయ్యా, సైనికులతో మాట్లాడయ్యా, మా పేతురు గారి ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడకూడదయ్యా, రేపు పొద్దున్నే లేవగానే అయ్యా పేతురు నీకేం శిక్ష విధించట్లేదు, నీవు వెళ్ళిపోవచ్చు అని అనాలయ్యా. బహుశా ఇలా ప్రార్థన చేసి ఉంటారు, కాపాడండి అయ్యా పేతురు గారిని అని చెప్పేసి. కానీ అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? దేవుడు అసలు ఎవరితో మాట్లాడలా, తన దూతను పంపించాడు. దూత చక్కగా జైలు డోర్ తెరిచింది, సైనికు ఆ చేతుకున్న సంఖ్యలన్నింటినీ విడిపించింది, పేతురు గారిని ఆశ్చర్యకరమైన రీతిలో బయటికి తీసుకొచ్చేసింది. పేతురు గారు బయటకు వచ్చిన సంగతే లోపల ఉన్న సైనికులకు కూడా తెలియదు. అసలు అంతదాకా ఎందుకు బయటకు వచ్చిన పేతురు గారికి అర్థం కాల, ఇది కలేమో అనుకుంటున్నాడంట ఆయన. హల్లెలూయా. కానీ గొప్ప కార్యం, అద్భుతమైన కార్యం ఏంటంటే ఆశ్చర్యకరమైన రీతిలో పేతురు గారిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. చాలా అద్భుతంగా జరిగింది ఆ కార్యం. ఈరోజు అలాంటి కార్యాలు వాళ్ళ జీవితాల్లోనేనా, మన జీవితాల్లో జరగవా?
ఖచ్చితంగా జరుగుతాయి. అయితే అలాంటి కార్యాలు నీ కుటుంబంలో, మా కుటుంబంలో, మన సంఘ బిడ్డలందరి జీవితాల్లో జరగాలి అంటే అందరూ ప్రార్థన చేసేవాళ్ళు అయి ఉండాలి, మొర్ర పెట్టేవారు అయి ఉండాలి, విజ్ఞాపన చేసేవాళ్ళు అయి ఉండాలి. దేవుని పాదాలు పట్టుకుని ఏడవడం, కన్నీరు కార్చడం, ఆయన సన్నిధిలో విచారణ చేసే అనుభవాల్లోకి మనము నడిపించబడాలి. బైబిల్లో దావీదు గారు ఉన్నాడు. ఈయన కూడా సిక్లాగు అనే ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో అమ్మోనీలంతా కూడా వచ్చి ఈ సిక్లాగులో ఉన్న పట్టణంలో ఉన్న దావీదు గారి భార్యలను, ఆయన పిల్లలను, సిక్లాగు పట్టణస్తులందరిని కూడా చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయారు. దావీదు గారికి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అలాంటి క్లిష్టమైన సమయంలో ఇప్పుడు దావీదు గారు మోకాళ్ళు వేసాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు, విచారణ చేస్తా ఉన్నాడు. అద్భుతం. ఈయన కోల్పోయింది, ఈయన భార్యలు బిడలో ఈయన కొంచెం కోల్పోతే దేవుడు కోల్పోయినవి ఇచ్చి అసలు ఇంకా అంతకు మించి సమృద్ధి అయిన వాళ్ళు కూడా ఎక్కడో ఇంకో ప్రాంతాన్ని దోచుకుని వెళ్తున్నారంట. వాళ్ళన్నీ తీసుకుపోయింది దావీదు గారు తెచ్చేసాడు. అంతే. చవలు కొడుతు గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదు గారి జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగింది. విచారణ అనగా ప్రార్థన చేయడం ద్వారా బైబిల్ గ్రంథంలో ఎన్నో కార్యాలు జరిగినాయి. ఏమంటే అక్కడ దాకా ఎందుకు, ఇక్కడ కూర్చున్న మనందరిని కూడా లేచి ఒక్కొక్కరు నిలబెట్టి అడిగితే ప్రార్థన ద్వారా మీ కుటుంబాల్లో కార్యాలు జరగలేదా? ఎన్నో కార్యాలు జరిగినాయి, ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అయితే ఎన్నో జరిగినా, ఎన్నో మేలులు పొందుకున్నా ఈ సమయం ఒక సమస్య రాగానే ప్రార్థన మాత్రం మనకి జ్ఞాపకం రావట్లేదు. కొన్నిసార్లు జాగ్రత్త. దేవుని బిడలుగా మనము ప్రార్థన చేసే అనుభవాల్లోకి నడిపించబడాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ ఫాలో అయిన ఫార్ములా ఒకటే, ప్రార్థన చేశారు. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరుగుతూ వచ్చినాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రార్థన చేస్తే మనకున్న లేమిల నుండి, మనకున్న కొరతల నుండి దేవుడే విడిపించి సమృద్ధితో నింపునుగాక. నెంబర్ 1 విచారణ చేశారు. ఇక రెండోదిగా చూద్దాం. చూడండి, అక్కడే 3వ అధ్యాయంలోనే 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. యెహోషువపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునెనో. ఒకసారి నాతో కలిసి మాటలు చెప్పండి. యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునెనో. అంటే దేవుని కార్యం, దేవుని చేసే మేలు ఈ వ్యక్తి ద్వారా. ఎవరా వ్యక్తి? ఎలీషా అనే ప్రవక్త ద్వారా మనకు తెలుస్తుంది. ఈ మాటలు అసలు వాస్తవానికి ఎవరితో చెప్తున్నాడంటే ఎదోము అనే రాజుతో చెప్తా ఉన్నాడు. చెప్పండి, ఎవరితో? ఎదోము రాజుతో. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఎదోము రాజు దేవుని నమ్ముకున్నవాడు కాదు, ఆయన ఒక అన్యుడు. ఆయనతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, అబ్బాయి ఇంతవరకు మనం ఎవరికైతే ప్రార్థన చేశామో, మనం ఎవరికైతే మొరపెట్టామో, మనం ఎవరికైతే విజ్ఞాపన చేశామో ఆ దేవుడు మనకు జవాబునిచ్చే దేవుడు, ఆ దేవుడు కార్యం జరిగించే దేవుడు. అలా కార్యం జరిగిస్తాడని ఆ ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తాడు. మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో అది నిశ్చయముగా మనము పొందుకుంటాం, అది మనకు ఖచ్చితంగా దొరికిద్ది అని యెహోషువపాతు మాట్లాడుతున్నాడు. అంటే రెండవదిగా ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే దేవుని దగ్గర నుండి మేము ఖచ్చితంగా జవాబును పొందుకుంటాం, మాకున్న సమస్య ఖచ్చితంగా తొలగిపోద్ది అని దేవుణ్ణి నమ్మారు. చెప్పండి, ఏం చేశారు? 1 విచారణ, ప్రార్థన చేశారు. రెండోదిగా దేవుణ్ణి నమ్మారు. అంటే ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇబ్బంది ఏం లేదు. అయితే ప్రార్థన చేసే మనము నమ్మి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? నమ్మి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీకు నమ్మకం లేకుండా, దేవుడు కార్యం చేస్తాడనే ఆ విశ్వాసం లేకుండా ఎన్ని గంటల తరబడి ప్రార్థన చేసినా కానీ ఉపయోగమేమి ఉండదు. మన జీవితంలో ఆ నమ్మకం అనేది, దేవుడు మేలు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసం నిశ్చయముగా మనమంతా కూడా పొందుకుందుముగాక. అయితే ఇక్కడ వీళ్ళంతా కూడా నమ్మారు, మనం కూడా నమ్మాలని వింటున్నాం. కానీ మన జీవితాల్లో మనకి ఎప్పుడు కూడా అపనమ్మకమే, ఎప్పుడు కూడా అనుమానాలే. అవునా కాదా? కొంతమంది ఎలా ఆలోచిస్తారు తెలుసా? ఈ కార్యం జరిగిద్దంటావా? ఈ మేలు పొందుకుంటామంటావా? ఆశీర్వదించబడతామంటావా? ఇదిగో మా కుటుంబంలో మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తాయి అంటావా? వివాహాలు జరుగుతాయి అంటావా? సంతానం కలిగిద్ది అంటావా? కొడుకు పుడతాడంటావా? ఎన్ని అనుమానాలు. హల్లెలూయా. మన బతుకంతా అనుమానాలే. స్తోత్రం చెప్దాం గట్టిగా. మనకున్న పెద్ద జబ్బులో పెద్ద రోగం ఏదైనా ఉందంటే అనుమానమే. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుని మీద మనకు రావాల్సింది అనుమానం కాదు,
నమ్మకం రావాలి. అసలు అనుమానాలు ఎందుకు వస్తాయో తెలుసా? మన జీవితం అంతా ఎలా ఆలోచన చేస్తామంటే, మనం ఏదనుకుంటే అది ఇన్స్టెంట్గా జరిగిపోవాలి, అంటే అప్పటికప్పుడు అయిపోవాలి. ఇప్పుడు ప్రార్థన చేసాం, వెంటనే కార్యం జరిగిపోయింది అనుకోండి, అమ్మో మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుకుంటున్నా, బా అసలు మా దేవుడు అంటే దేవుడు ఎవరైనా ఉన్నారా? అసలు అబ్బో అసలు ఇక మామూలుగా ఉండదు మన కథ అంతా. ఒకవేళ ప్రార్థన చేసింది కొంచెం లేట్ అయ్యింది అంటే, ప్రార్థన చేసింది కొంచెం ఆలస్యమైంది అంటే, ఇక దేవుడు ఉన్నాడా? దేవుడు కార్యం చేస్తాడా? మేలు జరిగిస్తాడా? ఎన్ని అనుమానాలు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే అనుమానం రానివద్దు. దేవుని పరిపూర్ణంగా నమ్మడం నేర్చుకోండి. ప్రార్థన చేసేటప్పుడు నమ్మి ప్రార్థన చేస్తే మన జీవితంలో ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదంతే. వాక్యంలో ఆయనే చెప్పాడు, అబ్బాయి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చేసిన వాటన్నిటినీ, మీరు ప్రార్థన చేసిన వాటన్నిటిని కూడా పొంది ఉన్నామని నమ్మండి అని దేవుడు చెప్పాడు. అందుకని నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా ప్రార్థన చేస్తానో, యేసయ్య నామంలో విశ్వాసంతో ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమేన్ అని ప్రార్థన చేస్తాను. గమనించారు ఎవరైనా? స్తోత్రం చెప్తాం గట్టిగా. ఎందుకంటే అదొక విశ్వాసం. నేను చేసే ప్రార్థన ఖచ్చితంగా నా దేవుడు వింటాడు. ఖచ్చితంగా నేను దేని కొరకైతే ప్రార్థన చేస్తానో ఆయన ఆ కార్యాన్ని తప్పనిసరిగా జరిగిస్తాడు. ఆ విశ్వాసం రావాలి, ఆ నమ్మకం రావాలి. ఎందుకంటే ఈ భూలోకంలో నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని భయంకరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఈ లోకంలో మనుషులు ఎవ్వరూ నమ్మదగిన వారు లేరు. వాక్యం చెప్తా ఉంది, మనుషులను నమ్ముకునుట కంటే, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన జీవితంలో నమ్మాల్సింది దేవాతి దేవుని నమ్మాలి. ఆయన నమ్మితే చాలు, మన జీవితంలో ప్రతి కార్యాన్ని ఆయనే జరిగిస్తాడు. నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన నిన్ను మోసం చేసే దేవుడు కూడా ఎన్నటికీ కాదు. ఇలాగే ఒక టీచర్ స్టూడెంట్స్ అందరూ ఉంటే వాళ్ళని అడుగుతూ ఉందంట, అరే దేవుడు అన్ని కార్యాలు చేస్తారని చెప్తారు కదా, దేవుడు చేయలేని కార్యాలు, దేవుడు చేయలేని పనులు ఏమైనా ఉన్నాయా అని అడిగితే, వాళ్ళు ఒక పిల్లోళ్ళు వేసి, టీచర్ దేవుడు చేయలేని పనులు 2 ఉన్నాయి టీచర్ అని అన్నాడంట. చెప్పండి ఎన్ని పనులు? చాలా ఆశ్చర్యంగా అనిపించింది కదా. ఏంటి, దేవుడు చేయలేని పనులు కూడా ఉన్నాయా? నిజమే, దేవుడు చేయలేని పనులు కూడా ఉన్నాయి. ఏంటో తెలుసా? నెంబర్ 1, ఆ కుర్రోడు చెప్పాడంట, దేవునికి పాపం చేయడం చేతకాటు ఇచ్చారని చెప్పాడంట. నిజమే కదా, దేవుడికి పాపం చేయడం రాదు. రెండోది, దేవుడు చేయలేనిది ఏంటయ్యా అని అడిగితే, తనను నమ్మిన వారి ప్రజల జీవితంలో ఆయనకి మోసం చేయడం కానీ, ద్రోహం చేయడం కానీ, అన్యాయం చేయడం కానీ రాదు. చవలు కొడితే గడిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం ఆరాధన చేసే దేవుడు మోసం చేసే దేవుడు కాదు, ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు, ద్రోహం చేసే దేవుడు కాదు. మనుషులుగా మనం మోసం చేస్తాం, కొన్నిసార్లు దేవుని కూడా మోసం చేయాలనుకుంటాం, మనమే మోసం చేసుకుంటాం. స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఎప్పటికీ మనల్ని మోసం చేసే దేవుడు కాదు, ఆయన మనలను నమ్మితే మన జీవితంలో కార్యం జరిగించే దేవుడు. అందుకని వాక్యంలో ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అయిపోద్ది. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు చనిపోయిన 4 రోజులకి మార్త దగ్గరికి వచ్చాడు. చెప్పండి ఎవరి దగ్గరికి? మార్త దగ్గరికి వచ్చి అంటున్నాడు ఆయన, మార్త ఇదిగో పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. మార్త నీ తమ్ముడు కూడా బతుకుతాడు, నమ్ముతున్నావా అని అడిగాడు. అవునయ్యా నమ్ముతున్నానయ్యా అని అంది. సరే నమ్ముతున్నాను అంటున్నావు కదా, పద సమాధి దగ్గరికి వెళ్దాం అన్నాడు. సరే అని సమాధి దగ్గరికి వచ్చారు. వెంటనే యేసయ్య అంటున్నాడు, అబ్బాయి శిష్యులారా ఆ సమాధికి అడ్డుగా ఉన్న రాయిని తొలగించండి అన్నాడు. వెంటనే అడ్డొచ్చేసింది అంతే మార్తమ్మ గారు. అయ్యా ప్రభువా ఆగాగు, 4 రోజులు అయిపోయింది అయ్యా ఇప్పుడు చనిపోయి, ఇప్పుడు శరీరం అంతా కుళ్ళిపోయి ఉంటుంది, వాసన వచ్చేస్తుంది. వెంటనే యేసయ్య అంటున్నారు, అమ్మా మార్తమ్మ ఇందాడేగా నమ్మానన్నావు, ఏమైపోయింది నీ నమ్మకం? ఇదిగో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో అయినా సరే మనకు నమ్మడం చేత అయితే దేవుని మహిమను, దేవుని కార్యాలను మనము ఖచ్చితంగా చూడగలుగుతాం. కానీ మనకు ఆ నమ్మడమే
చేత కాదు, మన బతుకంత అనుమానాలే. ఎప్పుడైనా ఇది జరిగిద్దో లేదో, అలా అయ్యిద్దో లేదో, ఎన్నో అనుమానాలతో ఉంటాం. మనకున్న ఆ అనుమానాన్ని తొలగించి దేవుని వైపు నమ్మకంగా ఆయన వైపు తిరగగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన మీద ఆనుకోగలిగితే, మనకున్న ఆ ప్రతి కొరతలను తీర్చి సమృద్ధితో ఆయనే నింపునుగాక. బైబిల్లో కొత్త నిబంధనలు ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లు జకర్యా, ఇంకొక ఆమె మరియమ్మ. చెప్పండి, జకర్యా, మరియమ్మ. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు నమ్మారు, ఇంకొకళ్ళు నమ్మల. ఎవరు నమ్మారు ఎవరు నమ్మలేదు చెప్తాను వినండి. జకర్యా గారు యాజకుడు. యాజక ధర్మం జరిగించడానికి మందిరంలోకి వచ్చాడు. ధూపవేదిక పక్కనే దేవుని యొక్క దూత నిలబడి మాట్లాడుతూ, జకర్యా భయపడకు, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడి ఉన్నది. ఇదిగో నీ భార్య ఎలిజబెత్తమ్మ గర్భవతి కాబోతా ఉంది, కుమారుని కంటది. ఆయనకి యోహాను అనే పేరు పెడతాడు. ఆయన పెద్దవాడయి ఇదిగో అవిధేయులైన ప్రజలందరినీ కూడా దేవుని వైపుకి తిప్పుతాడు. అతడు పుట్టినందుకు ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఇదిగో కార్యం ఎలా జరగబోతా ఉందని దేవదూత చెప్పాడు. వెంటనే జకర్యా గారు, అయ్యా నీ మాట చొప్పున జరుగునుగాక అంటే చాలా బాగుండేది. ఈయన ఏమన్నాడు తెలుసా, అయ్యా మా భార్య ఎలిజబెత్తమ్మ గారు ముసలిది అయిపోయింది, వృద్ధాప్య దశకొచ్చేసింది, శరీరం అంతా కూడా ముడతలు పడిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఈ కాలంలో పిల్లలు ఎలా పుడతారయ్యా? అయినా అసలు కాలంలో లేదు కానీ ఈ ముసలి కాలంలో పిల్లలు పుడతారా? ఇది జరగదేమోనయ్యా అని అన్నాడు. వెంటనే దేవుని దూత అన్నాడు, ఇదిగో ఈ కార్యం జరగదంటున్నావు కదా, నీకు కుమారుడు యోహాను పుట్టి ఆయనకు యోహాన్ అనే పేరు పెట్టే వరకు నీవు మోగోడు అయిపోతావు, మాట్లాడవన్నాడు. అంతే, ఇక అప్పటి నుంచి మాటలేవంతే జకర్యా గారికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మకపోతే జకర్యా గారు ఏమైపోయాడు? మోగోడు అయిపోయాడు. నెక్స్ట్ మరియమ్మ గారు ఉంది. ఇదే దేవదూత మరలా మరియమ్మ దగ్గరికి వచ్చాడు. మరియమ్మతో మాట్లాడుతూ, అయ్యా అమ్మా మరియమ్మ దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై అన్నాడని చెప్పండి. ఈ శుభవచనం వినగానే ఏంటి ఆ శుభవచనం అని మరియమ్మ గారు తొందరపడిపోతా ఉంది. వెంటనే అడుగుతా ఉంది, ఏంటయ్యా అని అడగగానే ఇప్పుడు ఆ దేవత చెప్పాడు, ఇదిగోమ్మా నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు. ఆయన పెరిగి పెద్దవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఆయన యాకోబు వంశస్థులందరినీ యుగ యుగాలు పరిపాలన చేస్తాడు. దావీదు సింహాసనం అతనికి ఇవ్వబడబోతా ఉంది. ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాడు. ఈ మాటలన్నీ చెప్తే వాస్తవానికి అసలు ఇది నమ్మడానికి ఎంతైనా అవకాశం ఉందా? అస్సలు లేదు, నమ్మకానికి అవకాశం లేదు. వెంటనే అందుకే మరీ అడుగుతుంది, అయ్యా నేను ఏ పురుషుని ఎరుగని దాన్ని కదా, నేను ఏ పాపం చేయని దాన్నే, నేను ఏ అపవిత్రత అంటించుకోలేదే, ఎలా జరిగిద్ది ఇది? వెంటనే దేవదూత చెప్పాడమ్మా పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు, అతడు నీ కుమారుడు కాదు అని చెప్పాడు. వెంటనే మరియమ్మ అన్న మాట ఏంటో తెలుసా, అయ్యా నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏమంటే జకర్యా గారికి మరియమ్మకి ఎంత తేడా ఉందో చూసారా? ఆయనేమో జరిగిద్దా అని అన్నాడు, ఈమెమో నీ మాట చొప్పున జరుగునుగాక. మరియే కాదు, ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా, యోసేపు గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపు రహస్యంగా విడనాడు ఉద్దేశించాడు మరియమ్మ గారిని. ఇప్పుడు వెంటనే యోసేపు దగ్గరికి వెళ్ళి దేవదూత చెప్తా ఉన్నాడు, అయ్యా నీ భార్య గర్భవతి అయింది, పురుషుని ద్వారా కాదు పరిశుద్ధాత్ముని ద్వారా అని చెప్పాడు. వాస్తవానికి అసలు యోసేపు అయినా యోసేపు ప్లేసులో ఎవరున్నా అసలు నమ్ముతారా? ఏంటి కహానీలు చెప్తావన్నావా, ఎవరికి చెప్తావన్నావు అబద్ధాలు అని అనాలి. కానీ యోసేపు గారు అనలేదు, దేవుని మాటను నమ్మాడు. వాళ్ళిద్దరు కూడా సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఒక బలమైన సాధనాలుగా ఆ రోజు ఇరువురు వాడబడ్డారు. కారణం వాళ్ళు దేవుని మాటను నమ్మారు. ఈరోజు మన జీవితంలో కూడా ఆ నమ్మడం చూసారా, అది నేర్చుకుంటే చాలు మన కుటుంబాల్లో ప్రతి కార్యాలైనా జరిగిస్తాడు. కానీ ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది తోమాలాగా అనుమానస్తులు ఉన్నారు. ఇక్కడ మీకున్న అనుమానమే మీ జీవితంలో ఇంకా కార్యాలు జరగకపోవడానికి కారణమైపోయింది. మీకున్న ప్రతి అనుమానాన్ని తొలగించి ఈరోజు ఆ అనుమానాన్ని సమాధి చేసేయండి, నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోండి. దేవుణ్ణి నమ్మితే చాలు, దేవుడే నిశ్చయంగా మన కుటుంబాల్లో ఆయనే కార్యాలు జరిగించునుగాక.
ఒకటి విచారం చేశారు, రెండోది దేవుణ్ణి నమ్మారు. ఇక నెక్స్ట్ మూడోదిగా చూద్దాం, చూడండి. అదే వచనం మనం ఇంకా కంటిన్యూషన్లో కింద చదువుకుంటూ వెళ్తే, ఇశ్రాయేలు రాజును యెహోషువపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా. 12వ వచనాన్ని చదివాం. 12వ వచనం రాయబడి ఉన్న మాటలు ఇక్కడ చక్కగా తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే, ఇశ్రాయేల్ రాజు, యెహోషువపాతు రాజు, ఎదోము రాజు, వీళ్ళు ముగ్గురు కూడా ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చారు. చెప్పండి, ఎక్కడికి వచ్చారు? కొంచెం పెద్దగా చెప్పాలి. ఎక్కడికి వచ్చారు? ఎలీషా దగ్గరికి వచ్చారు. వాస్తవానికి ఈ ముగ్గురు ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు చెప్పనా? ఇప్పుడు ముగ్గురు దగ్గర 3 దేశాలకు సంబంధించిన సైనికులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ సైనికుల్లో ఎవరినో ఒకరిని పిలిచి, అరే త్వరగా వెళ్ళి ఎలీషా ప్రవక్త చెప్పండి, మా రాజులు అక్కడ అరణ్యంలో ఉన్నారు, వారికి తాగడానికి నీళ్ళేవు, దాహం అవుతుంది, చచ్చిపోయేలాగా ఉన్నావు, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి అని ఎవరి ద్వారానైనా ఎలీషా దగ్గరికి వర్తమానాన్ని పంపించవచ్చు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? ప్రవక్త దగ్గరికి ఎవరో వెళ్తాం కాదు, మేమే వెళ్తామని చెప్పేసి రాజు పొజిషన్లో ఉన్నప్పటికీ వారి పొజిషన్ తగ్గించేసుకుని డైరెక్ట్గా ప్రవక్త దగ్గరికి వచ్చేసారు. మనం నేర్చుకోవాల్సిన పాఠం కూడా అదే. ముందు మనం దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. ఆయన దగ్గరకు వస్తే, ఆయన సన్నిధిలో ఉండగలిగితే ఆయన మన కుటుంబాల్లో కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆయన కనుదృష్టి నిలిచే స్థలం ఇది. దేవుడు నిలబడి దేవుడు మాట్లాడే స్థలం, అంతేకాదు దేవుడు సంచరించుచూ ఉన్న స్థలం కూడా దేవుని మందిరమే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడి ఉంది, ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుమో, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని మాట్లాడారు. ఎరుగుదును అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు తెలుసు. దేవునికి ఎలా తెలుసుని? దేవుడు సంఘంలో దీపస్తంభాల మధ్యలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. సంఘంలో ఎవరెవరు వచ్చారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ కొరతలతో ఉన్నారో, ఏ అవసరతలతో ఉన్నారో దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. చూసిన దేవుడు చూసినట్టు వెళ్ళిపోయాడు కాదు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. వాళ్ళు కూడా రాజులైనప్పటికీ, 3 దేశాల సైన్యం ఉన్నప్పటికీ, విస్తారమైన పశువులు, మందలు ఇవన్నీ ఉన్నప్పటికీ మొత్తాన్ని విడిచిపెట్టేశారు, డైరెక్ట్గా ప్రవక్త దగ్గరికి వచ్చేసారు. ఏమండి, ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి సహాయం కావాలంటే ఎవరు సహాయం చేయాలి? దేవుడు సహాయం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితిలో వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలంటే ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ దేవుడు చేయాలంటే ముందు వీళ్ళు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి, ప్రవక్త దగ్గరికి రావాలి. అందుకనే వచ్చారు. ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా కార్యాలు జరగాలంటే, మనం కూడా మేలులు పొందుకోవాలంటే, మనం కూడా దీవించబడాలి అంటే, మనం కూడా ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబాల్లో కూడా సమృద్ధి ఉండాలంటే, సమృద్ధినిచ్చే దేవుని దగ్గరికి మనం కూడా రావాలా అక్కర్లేదా? రావాలి. మరి వస్తున్నామా? ప్రతి వారం మందిరంలో కనపడుతున్నామా? దేవుడంటే ఒక భయము, భక్తి కలిగి ఉందా? ఈనాడు మనకేంటంటే దేవుడు అంటే లెక్కలేనితనం, అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఏముందలే, వెళ్ళాలంటావా ప్రతి వారం? అవసరమా మనకి? ఒకసారి నెలకోట ఉంది కదా మనకి, దానికి వెళ్తే ఏంటది? సంస్కార ఆరాధన. ఇక దానికి వెళ్తే చాలు, ఇక మిగిలిన వారాలు మనకి అవసరం లేదు అనుకుంటున్నారు ఈ కాలంలో చాలామంది విశ్వాసులు. కాదు, ప్రతి వారం ఆయన సన్నిధిలో మనము కనపడాలి, ఆయన మందిరంలో మనం ఉండాలి, ఆయన సన్నిధిలోకి రావాలి. వాక్యం చెప్తా ఉంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని చెప్తా ఉంది. ముందు ఆదివారం దేవుని దగ్గరికి మనం వస్తే మిగిలిన 6 రోజులు దేవుడు మనతో పాటు వచ్చేస్తాడు. మనకు కావాల్సినవి ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, మనకున్న అవసరతలన్నీ కూడా ఆయనే తీరుస్తాడు. అందుకని భక్తులు పాడారు కదా, మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి, కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన తొలగిపోవును ఆలయాన చేరిన, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడి, తొలగిపోవును ఆలయాన చేరిన, ఆమె కలుగు
సుఖములు ఆ ప్రభుని వేడినా మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. హల్లెలూయా. మందిరంలోకి వచ్చినప్పుడే మన కలతలు, మన కొదువులు, మన కొరతలన్నీ కూడా తీర్చబడతాయి. ఇక 4వదిగా చూద్దాం, చూడండి. అదే 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. త్వరగా చదువుదాం, చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం. నా యొద్దకు వీణె వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాయిద్యుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ 3 రాజులు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశారు. చెప్పండి, ఏం చేశారు? ప్రార్థన చేశారు. రెండోది, ప్రార్థన చేసిన వీళ్ళు నమ్మారు దేవుణ్ణి. చెప్పండి, రెండోది నమ్మారు. నమ్మిన వీళ్ళు మూడోది మందిరానికి వచ్చారు, లేదా దేవుని దగ్గరకు వచ్చారు. మూడోదిగా వచ్చిన వీళ్ళు ఇక చివరిగా 4వది మందిరానికి వచ్చి దేవుని దగ్గరకు వచ్చిన వీళ్ళు 4వ పని ఆరాధన చేశారు. చెప్పండి, ఏం చేశారు? ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా ఎలీషా గారు, మోయాబు దేశం మీదకి యుద్ధానికని వచ్చాం, 3 దేశాలు కలిసి వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి మేము తాగదామంటే నీళ్ళేమి లేవు, దాహం అవుతుంది, అందరం చచ్చిపోయేలాగా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అయ్యా ప్రవక్త గారు, ఏం చేయమంటారు? అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా ఇదిగో ఒక వాయిద్యాలు వాయించే ఒక వాయిద్యకారుని పిలిపించండి, పాటలు పాడదాం, దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. దేవుని ఆత్మ దిగి వస్తాడు. ఆత్మ దేవుడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో నేను చెప్పడం కాదు, దేవుడు చెప్తాడు. హల్లెలూయా. నిజంగా ఎలీషా గారి జీవితం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. దేవుడికి ఎలీషా ఇచ్చిన ప్రాముఖ్యత చాలా గొప్పది. ఎందుకంటే ఏమంటే ఈ కాలంలో ఎవరికైనా ఒక చిన్న ఏదైనా వరం కానీ, స్వస్థపరిచే వరమో, ప్రవచనాలు చెప్పే వరమో, ఏదన్నా ఒక అద్భుతమైన వరం ఏదన్నా ఉందనుకోండి, ఇక అసలు ఈ భూమి మీద వాళ్ళనే పట్టుకోలేమంతే. స్తోత్రం, హల్లెలూయా. అసలు మాకుంది. ఈ విచిత్రం ఏంటంటే ఇచ్చిన దేవుని కూడా పక్కన పెట్టేసి ఇక వీళ్ళు కనపడిపోతూ ఉంటారంతే, మా ద్వారా జరుగుతూ ఉంది, మేమే చేసేస్తాం అని అంటారు. కానీ ఎలీషా ప్రవక్త ఇక్కడ చేస్తున్న పని మా ద్వారా కాదు, ఇక్కడ మీకు కావాల్సిన సహాయం నేను కాదు, ఎవరు చేస్తారో? దేవుడు చేస్తాడు. ఏం చేయాలో దేవుడు తెలియపరుస్తాడో, దేవుడు మాట్లాడతాడని చెప్తా ఉన్నాడు. నిజమే, ఈ కాలంలో మన సంఘంలో ఉన్న మీరైనా సరే చూడాల్సింది సేవకులుగా ఉన్న మా వైపు కాదు, మేమేం చేయలేం, మేము కూడా మీలాంటి మనుషులమే. మీరు చూడాల్సింది, మీరు అనుసరించాల్సింది దేవుడిని మాత్రమే. ఆయన్ని అనుసరిస్తే, ఆయన దగ్గరకు వస్తే మీకున్న అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. ఈ భూలోకంలో సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే దేవుడు వాడుకుంటేనే వాడబడతారు. ఎంత గొప్పవారైనా దేవుడు లేకపోతే ఏమని చేయగలుగుతారా? ఏం చేయలేరు. ఎంతటి వాళ్ళైనా సరే దేవుడు లేకపోతే నిష్ప్రయోజకులంతే. ఏది చేయాలన్నా దేవుడు చేయాలి. అయితే ఆ దేవుడు చేయాలంటే ముందు ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన మనము ఆయనను ఆరాధన